హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శంకరి గార్డెన్. ఇంకా మనకు వర్షాలు స్టార్ట్ అయినాయి కదా, నేను కొత్త పాట్స్ కూడా కొన్నాను. వాటికి ఇక మెనూ ఎట్లా తయారు చేయాలో చూపిస్తా. అయితే నాకు ఇంకొకటి ఏం ప్రాబ్లం అయిందంటే కౌడంగ్ ఒకటి కొంచెం అంత దొరకట్లేదు. వర్షం పడి ఎక్కడ చూసినా అది కొంచెం పచ్చి పచ్చిగా అయిపోయింది, తరచుగా పడ్డాయి కదా. ఇప్పుడు నా దగ్గర ఉన్న కిచెన్ కంపోస్ట్, వర్మీ కంపోస్ట్ అన్నీ కలిపి మీకు చూపిస్తాను. ఇది నా కిచెన్ కంపోస్ట్, ఈ డ్రమ్లో పెట్టాను. అది ఇంకా ఉంది కదా, వెయ్యి కాశప్ప ఇక్కడ గుమ్మరి ఆయన దాంట్లో ఉన్నదంతా ఇక్కడ వేసి కొంచెం ఈ కంపోస్ట్ అంతా నేను ఇక్కడ వేయిస్తున్నా తీసి. దీంట్లో మళ్ళీ నేను ఏమేమి మిక్స్ చేస్తానో మీకు చూపిస్తాండి. మొత్తం వేసి కాశప్ప నేను ఈ కిచెన్ కంపోస్ట్ ఎలా తయారు చేస్తానో మీకు ఒకసారి చెప్తానండి. అందరికీ మామూలుగా ఈ మిద్దె తోట పెట్టిన వాళ్ళకి తెలుసు, కానీ కొందరు నాకు మా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళందరూ అడిగారు. వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తాను నేను. ఇప్పుడు ఇక్కడ ఇంకా పెద్ద బిన్ ఉంది కదా డ్రమ్ము, దాంట్లో డైరెక్ట్ నేను కిచెన్ వేస్ట్ వేయను, ఎందుకంటే కుళ్ళిపోతుంది. నేను ఏం చేస్తాను అంటే ఒకసారి చూడండి, ఇలాంటిది రోజు కొంచెం కిచెన్ వేస్ట్ వేస్తూ కొంచెం మట్టి ఎరువు ఇలా వేస్తూ ఇది ఫుల్ ఫిల్అప్ అయిన తర్వాత ఎండుటాకులు వేసి మూసేస్తాను అనమాట. నేను మూసిన తర్వాత 1 మంత్ ఆగుతాను. ఆగిన తర్వాత ఇది 1 మంత్ ఇక్కడ కొంచెం ప్రాసెస్ అవుతుంది కదా, అయిన తర్వాత దాంట్లో వేస్తాను. ఇప్పుడు ఇది కంప్లీట్ దీంట్లో ఇంకా వేయలేదు, ఎండుటాకులు వేసేసి కొంచెం మజ్జిగ నీళ్ళు అవి గరిచి మూసేస్తా. 1 మంత్ కొంచెం ప్రాసెస్ జరుగుతుంది. తర్వాత నేను ఆ డ్రమ్లో వేస్తాను అనమాట. తర్వాత ఏం చేస్తాను, ఇది కూడా ఇలాంటివి ఫిల్అప్ చేసి ఇలాంటివి 3-4 పెట్టుకున్నాను నేను. కంపల్సరీ వీటికి హోల్స్ పెట్టాలండి. అక్కడ ఇలాంటివి మూస్తాను. దానికి ఏంటంటే అక్కడ ఎక్కువ వర్షం పడదు, దాంట్లో వర్షం పడద్దు మనకు. అక్కడంతా హోల్స్ కొట్టుకున్నాను చూడండి, గాలి చక్కగా గాలి ఆడుతుంది, మనకు కుళ్ళిపోదు అనమాట. ఇలా ఒక 1 మంత్ దీంట్లో అయిపోతుంది కాబట్టి కొంచెం డ్రై అవుతుంది. దాంట్లో మధ్య మధ్యలో కొంచెం పుల్లటి మజ్జిగ వేసి కలుపుతూ ఉండాలి. అట్లా అంతా అది ఫుల్ అయిపోయిన తర్వాత మళ్ళీ దానిపైన ఎండుటాకులు వేసి నేను మూసి ఒక 2-3 మంత్స్ పెడతానమాట. అప్పుడు ఇది తయారవుతుంది. ఈసారి నాకు తక్కువ ఉంది, మొన్న వాడాను కొద్దిగా, లేకపోతే చాలా వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ కిచెన్ కంపోస్ట్లో నేను ఏమేమి కలుపుతానో మీకు చూపిస్తాను, ఓకేనా? ఇప్పుడు నేను ఈ కంపోస్ట్లో ఏమేమి కలుపుతానో చూడండి. కాసేపక్క వర్మి కంపోస్ట్ వేయాలి. అదే ఇది ఒక బ్యాగ్ వేస్తున్నానండి, దీంట్లో వేసే మొత్తం వేసేసి అట్లా అది ఒక హాఫ్ బ్యాగ్, ఇది ఒక హాఫ్ బ్యాగ్. కొద్దిగా మిగిలి పెట్టి ఇప్పుడు కాసేపు కౌడంగి అంటే వేసి ఇదేంటంటే నా దగ్గర ఒక బ్యాగ్ కొంచెం ఉందండి, పౌడర్ వేస్తున్నాను. మొత్తం వేసి అయితే దీంట్లో మామూలుగా మనము కోకోపీట్ కూడా కలుపుకోవాలి. నేను కలపట్లేదు, ఎందుకంటే ఈ నాకు కిచెన్ కంపోస్ట్ లీఫీ కంపోస్ట్ కలిపింది కాబట్టి కొంచెం నేను కలపట్లేదు అనమాట. ఈ ముందే వర్షాకాలం కదా, పచ్చిగా కుళ్ళిపోతాయి మొక్కలు. మనము సమ్మర్లో అయితే అది కలుపుకోవచ్చు కోకోపీట్. ఇప్పుడు దీంట్లో నేను ఏం వేస్తానంటే చూడండి, పురుగులు పట్టకుండా మనం నీమ్ పౌడర్ కలుపుకోవాలి. ఇది వేస్తే ఇది వేస్తే పురుగులు పట్టవన్నమాట మనకి. అంతే. ఇది ఒక హాఫ్ వేసి మిగిలి పెట్టు. ఇది సీడ్స్ అండి, మనం మేనూరు కలిపేటప్పుడు దీంట్లో కలుపుకోవాలి. విడిగా వేయాలంటే మనం ముందు ఉన్న చెట్లు ఉంటాయి కదా మొక్కలు, వాటికి ఒక గుప్పెడు తీసుకొని ఒక సైడ్కి వేయొచ్చు. ఇది ఏం కాదు, ఇది సముద్రంలో నాచుతో తయారు చేస్తారట. ఇది ఆర్గానిక్ అన్నమాట, మనకేం కాదు. ఇప్పుడు మనం మొత్తం
కంప్లీట్ కొత్త పాట్లకు తయారు చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ వెయ్యాలి. ఇవి నాచుతో చేస్తారు. మామూలుగా అయితే విడిగా మునుపు పెట్టుకున్న చెట్లకైతే ఒక పక్కన ఇన్ని వేయొచ్చు, ఒక్కొక్క పాట్లో సైడ్కి వేయాలన్నమాట. ఇప్పుడు దీంట్లో కలుపుదాం మనము. ఇదేమో మస్టర్డ్ కేక్ పౌడర్ అండి. ఇది మనం ఇప్పుడు దీంట్లో మెనూలో కలపొద్దు. ఇది మామూలుగా మొక్కలకు పోయాలంటే రాత్రిపూట ఒక బకెట్లో నానబెట్టాలండి. ఒక బకెట్ నిండకి ఒక 200 గ్రాములు అయితే చాలు బకెట్ నీళ్ళలో. అదేం చేయాలి, మర్నాడు బాగా కలిపి మళ్ళీ 1:10 వాటర్ కలిపి మొక్కలకు వేయాలి. ఇది దీంట్లో కలపొద్దు, ఇది ఇక్కడ పెట్టుకుంటున్నాం. ఇదంతా ఏం చేయాలంటే ఇదంతా మిక్స్ చేసుకోవాలండి. మనము మిక్స్ చేసిన తర్వాత మనకు టైం ఉంటే ఒక 15 రోజులు కూడా ఇలా పెట్టుకోవచ్చు, లేకపోతే ఒక 2-3 రోజులు పెట్టిన తర్వాత అప్పుడు మనం ఇది మన మట్టిలో కలపాలి. ఇప్పుడు ఇదంతా కలిపాం కదా, అన్ని 30% తీసుకున్నాము. ఇక మట్టి ఏం చేయాలంటే మనం ఇప్పుడు దీనికి ఒక 50% లేకపోతే 40% తీసుకొని ఆ మట్టిలో ఇది కలిపి మళ్ళీ 2-3 డేస్ అలాగే పెట్టిన తర్వాత పాట్స్లలో నింపి పెట్టిన తర్వాత మొక్క పెట్టుకోవాలి. డైరెక్ట్ ఇప్పుడు ఇలా పెడితే చాలా వేడి వస్తుంది. మనం ఇట్లా మూసి పెట్టాలండి. కావాలంటే ఒక 2-3 రోజులు బెల్లం వాటర్ అన్నా ఏదన్నా చిలకరించి ఇప్పుడు ఇది మనం ఇలా పెట్టేసిన తర్వాత ఒక 2-3 డేస్కి మనం మట్టి కలపాలి. మీకు మట్టి కూడా చూపిస్తాండి. కాశప్ప మట్టి చూపించు. రెడ్గా ఉందండి, మట్టి రెడ్గానే ఉందండి, బాగుంది. కానీ కొంచెం సాయిల్ అక్కడక్కడ కొద్దిగా ఇసుక పాళ్ళు ఉంది కాబట్టి నేను కోకోపీట్ కానీ ఇసుక కానీ కలపలేదు. ఈ మట్టి మంచిదే కానీ కొద్దిగా ఇసుక కలిపి కొంచెం ఇసుకిసుకుంది కాబట్టి ఇది మంచిదే, మనకి ఏం కాదు. ఇది ఒక 1 వీక్ అయిన తర్వాత ఈ మట్టిలో కలిపి నేను అప్పుడు మొక్కలు పెడతా. ఇప్పుడు ఇదంతా కలిసింది కదండి. ఇది ఏం చేయాలంటే మనము కొంచెం కూల్ ప్లేస్లోనే పెట్టాలి, ఎండకు పెట్టొద్దు. దాంట్లో మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి, అవన్నీ సూక్ష్మజీవులు కూడా చనిపోతాయి. ఇప్పుడు మళ్ళీ దాంట్లో స్టోర్ చేసి ఒక 1 వీక్ అట్లే పెట్టేసి నేను మట్టిలో కలిపిన తర్వాత ఒక 2-3 డేస్ అయిన తర్వాత మొక్కలు పెడతా. దాంట్లో స్టోర్ చేసుకుంటుంది. ఏంటంటే నాకు వర్షం వస్తే కూడా దాంట్లో పడదు, అందుకనమాట. ఇంతే అండి సాయిల్ మిక్స్. ఇప్పుడు మనం ఈ కలిపిన మెనూరు ఒక గంప వేస్తే మట్టి కూడా ఒక గంప వేసుకోవాలండి. ఎందుకంటే దీంట్లో 3 రకాలు కలిసాయి కాబట్టి మనం మట్టి మరీ తక్కువ లేదు. ఇప్పుడు ఇది మేము ఫిల్అప్ చేస్తున్నాము. అయిన తర్వాత మట్టిలో కలిపి మొక్కలు పెడతా. మీకు కనుక నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఓకే అండి, బాయ్.